హాయ్ గేమర్స్. సో మనం అయితే రీసెంట్గా స్మాల్ అప్డేట్ వచ్చింది గైస్. అప్డేట్లో మనకేంటంటే ఇప్పుడు మనకు వస్తుంది కదా ఇక్కడ లోడింగ్ స్క్రీన్, ఇంట్రో అయితే మనం మార్చుకోవచ్చు. సో నేనైతే ఇండియన్ థీమ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో నేనైతే కాపీ చేశాను. సో ఫస్ట్ది కాపీ చేసాక MIC అని నొక్కాలి. సో ప్లీజ్ వెయిట్ అని పడుద్ది. తర్వాత ఇమేజ్ చేంజ్ అని పడుద్ది. ఆ రెండు లింక్స్ మీకు కింద ఇస్తాను. ఫస్ట్ లింక్ కాపీ చేసుకొని మైక్ అని నొక్కాలి. సో ఇక్కడ స్టార్టింగ్ది మారిపోయింది చూసారా. సో సెకండ్ది కూడా కాపీ చేశాను. ఈసారి దానికి LIC అని నొక్కాలి. సెకండ్ దాన్ని కాపీ చేసి మీరేం పేస్ట్ చేయవసలా, జస్ట్ కాపీ చేస్తే చాలు. సో మళ్ళీ ప్లీజ్ వెయిట్ అని పడుద్ది. తర్వాత ఇమేజ్ చేంజ్ అని అయితే పడిపోద్ది. మనం చూసుకోవచ్చు. సో గాయస్ మనం అయితే ఇప్పుడు గేమ్లో వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇంట్రో అయితే చేంజ్ అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు ఏలియన్ మోడ్లో మనం కార్స్ బైక్స్ అయితే డ్రైవ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన సిటీ అయితే లోడ్ చేసేసి అంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో ఈ సిటీలో మనం చూసుకుంటే సో ఫస్ట్ మనం ఒకసారి అవి కార్స్ బైక్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో గాయస్ అంతేకాకుండా ఏలియన్ మోడ్లో మనకి స్నైపర్ రివాల్వర్ ఒకటే కాదు, AKM ఇంకా ఇది RPG కూడా అంటే రాకెట్ లాంచర్ కూడా వాడచ్చు. అది కూడా ఎలాగో మీకు చూపిస్తాను. సో మనమైతే ఇక్కడికి వచ్చేసినట్టయితే సో దీని పైకి ఎక్కాలన్నమాట. దీని పైకి ఎక్కాక అక్కడ మనకి రెండు ఉంటాయి, రెండు ఆప్షన్. ఇదిగోండి ఇక్కడ అన్ని బైక్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కార్స్ ఉన్నాయి. సో ఇలాగా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఈ సిటీని కూడా తెలుసు కదా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ రోడ్డు ఇంట్రోవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇక్కడ అన్నీ అయితే మనకి బైక్స్ ఉన్నాయి. హయాబుసా కానీ ZX-10R KTM ఇదయ్యా ఏంటో నాకు తెలియట్లా, గుర్తులేదు. సో ఇది Yamaha R15. సో అది సో మన ఇంట్రో అయితే చూసుకోవచ్చు. ఒక్కసారి మనం సిటీ వర్షన్ 1కి వచ్చేసాము. ఏలియన్ మోడ్కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇంకోసారి ఏలియన్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం ఏలియన్ మోడ్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనకి ఏదో బండ అయితే ఎగురుతుంది. సో ఏలియన్స్ రాకుండా ఉంటే అది చాలు. వస్తున్నాయి గైస్, ఫస్ట్ 2-3 వస్తున్నాయి. తర్వాత వాటిని చంపంగానే వస్తున్నాయి, 1,000ల్లో 1,00,000ల్లో కోట్లల్లో వస్తాయి అనుకుంటా. అస్సలు RPG ఉన్నప్పుడు వచ్చినాయి గుంపులు, ఎంత వచ్చినాయో మీరే చూస్తారు. సో దానికోసం అన్న వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కార్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఎలాగో మొబైల్ వాడలేమో తెలుసు కదా. సో మనం ఏ బండి తీసుకుందాం, KTM ట్రై చేద్దాం. సో ఫస్ట్ KTMతో ట్రై చేద్దాం. ఒక ట్రైలో అయిపోతే బెస్ట్, లేదనుకోండి అంతే సంగతి. సో గాయస్ మనం అయితే వెళ్దాం. మూన్ గ్రావిటీ వల్ల కంట్రోల్స్ అయితే కష్టంగా ఉన్నాయి. సో బట్ ట్రై చేస్తున్నా. ఏలియన్స్ వస్తే బిస్కెట్ అయిపోద్ది మనకి, అందుకే నేను సేఫ్గా వెళ్ళలేదనుకోండి, తెలుసు కదా అంతే సంగతి. ఏంలా మనకి కథం. సో ఏలియన్స్ రాకుండా ఉంటే బెస్ట్. ఎవరు రంగాడు దొరుకున్నా వాళ్ళే వచ్చారు కదరా నాయన. ఇప్పుడు ఎలాగ తెప్పించుకునేది, పర్వాలా ఎలాగొట్టి తెప్పించుకుందాం. ఏదో ఒక చెయ్యాలి, లేదంటే అంతే సంగతి. సో మనమైతే వెళ్ళిపోదాం అసలు. సో
చెప్పాను కదా గాయస్, కంట్రోల్స్ అయితే కష్టంగా ఉన్నాయి. సో గాయస్ మనమైతే వెళ్తున్నా. సో ఏకేఎం ఎప్పుడు వస్తుందో. సో ఫైనల్లీ గాయస్ చాలా సేపటి తర్వాత ఏకేఎం అయితే వచ్చేసింది. సో ఓకే, మనమైతే ఇప్పుడు ఆర్పీజీ కోసం ట్రై చేద్దాం. ఆర్పీజీ తీసుకున్న తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. ప్రజెంట్ మనకి అయితే ఏకేఎం వచ్చేసింది. సో మళ్ళీ వీడియో అప్పుడు మళ్ళీ స్టార్ట్ రికార్డింగ్. సో అప్పుడు కలుద్దాం. సో అర్ధరాత్రి 1 గంట అయితే అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి సో ఒకసారి మనం ఏకేఎంతో వాటినన్నిటిని షూట్ చేద్దాం. దిగిపోయా అస్సలు నా నేరం చూడండి. ఒక్కొక్క జాంబీకి వాళ్ళు చొక్కలే అంటే అస్సలు ఉందని కూడా ఒక్క ఫుల్ హెడ్ దిగితే అస్సలు స్పీడ్ మళ్ళీ రీలోడింగ్ అవన్నీ ఇవ్వలేదు గైస్. ఇచ్చుంటే అంతే సంగతి. సో మనకి ఇక్కడైతే హెల్త్ అయితే తగ్గుతుంది. ఏలియన్స్ కూడా వచ్చేస్తున్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. అన్నయ్య ఏలియన్స్ అయిపోయినట్టు ఉన్నాయి. సో మనం అయితే ఇప్పుడైతే బండి దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళేసరికి 100 వస్తాయి కదా, ఉన్నాయి కదా. సో గాయస్ మళ్ళీ 2-3 సార్లు ట్రై చేశాక ఫైనల్గా ఇప్పుడు ఆర్పీజీ అయితే వచ్చింది గాయస్. వచ్చింది అనుకోండి, వచ్చిన టైంకి నా సిచ్యువేషన్ చూడండి. సో గాయస్ ఫైనల్లీ మనం చాలా 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 ప్రయత్నాల తర్వాత అయితే మనమైతే ఆర్పీజీని సంపాదించేసాం. ఇప్పుడు రండి ఏలియన్స్ నన్ను ఎన్నిసార్లు గాయస్ 6-7 సార్లు ఈ ఒక్క ఆర్పీజీ కోసమే నేను 2 days అసలు నష్టపడుతున్నా. ఫోన్లో వీడియో రికార్డింగ్ రోజు వచ్చింది. ఇవాళ గాయస్ ఈ ఏలియన్స్ అన్నిటినీ పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు వేసేస్తా. భయం నా బ్లడ్లోనే లేదే. రాండి ఇవాళ చేసేస్తా అసలు నో డౌట్ గైస్. ఇవాళ వీటికి ఇవాళ ఎండ్ డే. నెక్స్ట్ టైం నుంచి నేను ఏలియన్ మూడ్లోకి వస్తే నేను కాదు భయపడేది, అంతా అవే భయపడతాయి గైస్. మరీ ఇన్నా నాకు అర్థం కాదు. వావ్ 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 సూపర్, నాకు నచ్చింది గైస్. అసలు వాళ్ళ ఎగిరిని ఒక్కొక్కటి సరిగ్గా ఎగురుతున్నాయి. మరీ గైస్ ఏదో భోజనాలు వచ్చినట్టు వస్తున్నాయి. తగ్గేదిలే ఈసారి. ఆర్పీజీ మన రాకెట్ లాంచర్ మన దగ్గర ఉండగా ఎగిలేందుగా. సో వేసేద్దాం. సో ఖతం హో గయా. సో గైస్ అయిపోయింది. ఇక ఆల్ అవుట్ వస్తున్నాయి. వీటిని కూడా ఒక్క షూట్ కాదు, సెకండ్ షూట్ కాదు, 3rd షూట్. యా ఇంకొని మిగిలింది 4th షూట్. యా ఇప్పుడు అయిపోయింది. సో అంతే గైస్, అయిపోయినట్టుంది. వస్తున్నాయి, ఇంకెందుకు రండి. వస్తానే ఉన్నారు, నాకు తీరిక లేకుండా చెప్తూనే ఉంటారు. రాకెట్ లాంచర్ మామూలుగా ఉండదు, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టైం నుంచి రాకెట్ లాంచర్ తీసుకొస్తే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తా. అసలు గైస్ అసలు చూడండి ఎలా స్పాన్ అవుతున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఏదో భోజనాలు పెట్టడానికి వస్తున్నట్టు లేయర్ ఫామ్ అవుతానే ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, ఏంటిది వస్తున్నాయి అంతే, అయిపోయింది కదా. ఒకటి తిరిగేలోపు ఇంకోటి వస్తున్నాయి ఏంటి మీరు? గ్యాప్ ఇవ్వండి. మరీ అస్సలు అయిపోయిందా అవ్వలేదా? గస్ ఇది మరీ టూ మచ్, మరీ ఇన్ని వస్తున్నాయండి. రియల్గా మనం మార్చుకో కానీ ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఇన్ని ఏలియన్స్ ఉండవేమో అన్ని వచ్చేస్తున్నాయి. నీ ఏం భోజనాలు పడుతున్నారంటే దాదా అంతే అయిపోయింది. దాదా నువ్వు సచ్చా గస్, నా పని అయిపోయింది. ఫోన్లో ఏలియన్స్ చేతిలో చిక్కకుండా
వీర మరణం పొందాము మనమైతే. గైస్ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు వెళ్ళి సూపర్ మ్యాన్ క్యారెక్టర్తో జాంబీస్ అన్నిటికి ఇంకోసారి చుక్కలు చూపిద్దాం. ఈసారి అస్సలు మనల్ని కూడా ఆపలేడు. ఇదిగోండి అర్జెస్లో సూపర్ మ్యాన్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఏలియన్ మూడ్కి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏంటి గాయస్, ఏంటో అసలు ఏంటిది నాకు అర్థం కావట్లా. సో వస్తాడా ఇప్పుడన్నా? లేదు, సూపర్ మ్యాన్ అయితే రాలే. ఒకసారి PM10 మన బల్క్ని అయితే కొట్టి చూద్దాం. అది కూడా కొట్టేస్తాం, అది కూడా రాలా గైస్. సో అదే అనుకుంటున్నా, ఎందుకు రాలేదో నాకైతే తెలీదు. సో మనమైతే గాయస్ వీడియో ఎండ్ అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఏం చెయ్యాలో అర్థం కాని నాకు ఇప్పుడు మనమైతే ఇంకా కొత్త సిటీకి వచ్చాం. ఈ సిటీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తా, వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేసుకొని. నేనైతే కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా. నేను వేసుకున్న డ్రెస్ బట్టే మీకు ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైపోయి ఉంటుంది. బట్ గెస్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చూసా కాదు ఇప్పుడే. సో మనమైతే ఇప్పుడు తెలుసు కదా, చిట్కోడ్ నెంబర్ 1తో మనం నెక్స్ట్ ఫేవరెట్ బైక్ అది వద్దులే, 3000 తీసుకుందాం. కవాసాకి H2R గైస్. ఇదే ఫస్ట్ టైం నేను నా ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం కవాసాకి H2R వీడియోస్లో వాడడం. ఆఫ్లైన్లో వాడే కానీ ఫస్ట్ టైం మీ ముందు కవాసాకి వాడుతున్నాను. సో ఓకే, దారి కూడా చెప్తాను. ఫస్ట్ ఇంటి నుంచి స్ట్రైట్గా ఎయిర్పోర్ట్ వైపు అలా వచ్చేయండి. వచ్చేసాక ఇటు ఈ టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ తీసేసుకోండి. మళ్ళీ ఈ టర్నింగ్ నుంచి అసలు స్ట్రైట్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోండి స్పీడ్గా. అసలు అంటే గ్యాప్ కూడా ఇవ్వద్దు, అలా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక అలా స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉండాలి. కన్స్ట్రక్షన్ ఏరియా కూడా వస్తుంది, అయినా ఆపకూడదు, మనం వెళ్ళిపోతూనే ఉండాలి. మనల్ని అసలు ఆగేది లేదు. సో మనమైతే వెళ్ళిపోదాం అసలు స్పీడ్గా, ఇంకా స్పీడ్గా, ఇంకా స్పీడ్గా, ఇంకా 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 డబుల్ త్రిబుల్ ఫోర్బుల్ ఎంత స్పీడ్ వెళ్ళి వచ్చేసాం గైస్, దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడ కనబడుతుంది కదా, అదే మన మిలిటరీ బేస్. సో ఇక్కడైతే మనం ఆపేద్దాం. అది గ్రాండ్ రాయల్ ఎంట్రీ మనకి ఏంలా. సో అంతా గ్రీనే, కవాసాకి కూడా సూపర్ ఉంది. సో మనమైతే ఒకసారి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. డ్రోన్ మోడ్లో కూడా చూద్దాం. సో దానికన్నా ముందు 912 హెల్త్ ఇంకా కూడా తీసుకోలేదు. సో ఇప్పుడైతే తీసుకున్నా. సో గాయ్స్ చెప్పాను కదా, నేను పోల్కి ఓట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే వెళ్ళి ఓట్ చేసేసేయండి ఈ వీడియో చూసేసి. సో అది కూడా మిస్ చేయకండి, దాని మూలంగా మీకు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో మనం అనుకున్నట్టు సర్కార్ ఇన్ఫినైట్ అయితే వీడియో చేసాం, బట్ డీర్ సిమ్యులేటర్ ఆడుతూ ఇంకా చేయలేదు. ఎక్కించాను, తర్వాత డిలీట్ చేయడం కూడా అయింది, బట్ ఇప్పటి వరకు వీడియో అయితే పెట్టలేదు. సో మనమైతే ఇంకా తిరగలేం, కానీ డ్రోన్ మోడ్ ఓపెన్ చేసేద్దాం. ఇదంతా తిరగాలంటే కష్టం, మళ్ళీ వీడియో కూడా లాగ్ అయిపోద్ది. సో అజెస్ టూల్స్లో తెలుసు కదా, DON డాన్. సో మనమైతే నొక్కేసాం. సో ఇది గౌండి గాయస్, ఇది మన బ్యాక్ సైడ్ అనుకుంటా. ఎస్ కంటైనర్లు కానీ మన కవాసాకి ఎంట్రింగ్ నుంచి అసలు సూపర్ ఉంది. సిటీ మొత్తం అసలు చూసుకోవచ్చు, ఓపీ ఉంది. ఈ సిటీ లింక్, ఇండియన్ థీమ్ ఇంట్రోస్ లింక్స్, అంతేకాకుండా వెహికల్స్ ఏలియన్ మోడ్లోకి తీసుకురావడానికి వచ్చిన సిటీ లింకు అన్నీ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇండియన్ థీమ్ మీరు అలాగే ఉంచేసుకోవడమే, ఇక నాకు వద్దు తీసేయాలంటే డిలీట్ చేయడం తప్పించి ఏం చేయలేరు. అఫ్కోర్స్ నాకు ఇప్పుడు ఇండియన్ థీమ్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకులే, నాకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అది బాగాలేదని కాదు, బట్ నాకు ఓల్డ్ థీమ్ నచ్చింది.
సో ఐ వాంట్ టు టేక్ ఇట్. సో ఇది అయిపోయాక ఈ వీడియో నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను గేమ్ అయితే అప్పుడు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అయితే శివరాత్రి స్పెషల్ లేదంటే వేరే వీడియో. అంటిల్ దెన్ బాయ్.